ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపొంగవః. శ్రీ యోగవాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అయితే ఓ దశరథ మహారాజా, సత్యమైనదిలాగానే ఉన్నటువంటి ఈ అసత్యమగు అవిద్య యొక్క అంతమును ఈ ప్రకారంగానే మరి ఈ ప్రకారములైనటువంటి ప్రయత్నాల చేత కూడా విపశ్చిత్తు నిర్ణయించజాలకున్నాడు. ఈ అవిద్య గనక తెలియబడలేదనుకో, దేశకాలాల చేత ఇది అనంతముగా ప్రారంభము ముగింపు తెలియకుండా కనబడుతుంది. అదే తెలియబడినట్లయితే ఎండమాములలో నీరులాగానే లేనిదే అగుతూ ఉంది. కాబట్టి మహాబుద్ధివకువో రాజా, భాసుడు అనే పేరు కలిగిన విపశ్చిత్తు యొక్క ఆ మంత్రులు మీరు చూసినటువంటి విషయాన్ని స్వయంగానే చూశారు. ఇంకా ఇప్పుడు ఇటువంటి ఉత్తమమైనటువంటి కథల ద్వారా ఆత్మతత్వాన్ని తెలిసే అవిద్య అనేటువంటిది శమించిపోగా, మీలాగానే ఈ విపశ్చిత్తు కూడా జీవన్ముక్తుడే కాగలుగుతాడు. బ్రహ్మము తన యందు అవిద్య అనేటువంటి సంవిత్తును ధరించిన కారణము చేతనే భ్రమచేత అసత్తగు ఈ అవిద్య యొక్క రూపము కూడా ఎలా కనబడుతూ ఉన్నది? సత్తులాగానే కనబడుతూ ఉన్నది. ఈ అవిద్య బ్రహ్మస్వరూపమే కానీ ఇతరమైనటువంటి స్వరూపము కాదు అని తెలియబడనంత వరకు కూడా ఇది భిన్న సత్తా, వేరే రకమైనటువంటి వస్తువులాగానే ఉండి కనబడుతూ ఉంటుంది. అదే తెలియబడిందనుకో, బ్రహ్మము కంటే వేరుగా ఇది కనబడదు. ఈ అవిద్య అనేటువంటిది ప్రారంభము ముక్తాయింపులు లేనటువంటిది కాబట్టి అనంతమయ్యి వివిధ శాఖా సమూహాలను ఉత్పన్నం చేసేటువంటిది అయ్యి జడమయ్యి మనోహరమై కనబడుతూ ఉన్నట్లుగా ఆసక్తి అనేటువంటి రసము చేత నిండింపబడినది మోహము అనే వసంతకాలమున వికసించున్నది అయినట్లుగా లతలాగానే శోభిస్తూ ఉన్నది. ఇంకా కూడా ఈ అవిద్య అభ్యంతరమున శూన్యమై ఉన్నది, గ్రంథియుక్తమై ఉన్నది, పైకి చూడడానికి నునుపుగా ఉంటూ ఉన్నది. కానీ అది కంటక సహితాలతో ముళ్ళతో కూడినటువంటి అంకురాలతో కూడి ఉన్నది జడమై రసపూర్ణమై ఆసక్తి ఆశలతో నిండిపోయి కనబడుతూ దీర్ఘమైనది అగు ఈ వనమందలి వెదురులతనే వేణులతనే పోలి ఉన్నది. ఫలాశంకాముధైవాతి నిష్ఫల చిత్తహారిణి అకాల పుష్పమాలేవా శ్రేయసానాభినందిత. మిగులా అంటే ఎక్కువగా నిష్ఫలమైనప్పటికీ కూడా వ్యర్థముగా ఫలమును గురించినటువంటి సందేహాన్ని కలుగజేసేటువంటిది అయ్యి ఈ యొక్క చిత్తాన్ని హరించేసేటువంటిది అయినటువంటి అకాలములో వచ్చినటువంటి పుష్పమాలలాగానే ఈ అవిద్య తత్వజ్ఞుల చేతే ప్రశంసింపబడకుండా ఉన్నది. నకించిద్రూపిణీ పీనా నానా భువన పూరిణి భూతాకుల నిరాలోక సుదీర్ఘేవ తమోమయి. రూపరహితమే అయినప్పటికీ కూడా దానికి రూపం లేదు. ఇంకా మిగుల స్థూలమై ఉన్నది అయ్యి అనేక బ్రహ్మాండాలను నిండింపజేసినది అయినటువంటి ప్రాణుల చేత వ్యాప్తి చెందినటువంటిది జ్ఞానము అనేది లేనిది అతి దీర్ఘమైనటువంటి ఈ అవిద్య చీకటితో నిండిపోయినటువంటి రాత్రి వంటిది అగుతూ ఉన్నది. కేశౌండ్రక భ్రాంతిరివ విచిత్ర గ్రంథి వేష్టన మిథ్యైవ దృశ్యమానాకే దృశ్యమానాన కించన. విచిత్రములైనటువంటి గ్రంథులతో
నిండిపోయి ఆవరణంతో కూడి ఉన్నటువంటి ఈ అవిద్య వస్తువు కాకపోయినప్పటికీ ఆ వస్తువే అయినా కూడా ఆకాశమందలి కేశాదులాగానే తిమిర రోగం ఉన్నటువంటి వారికి మరి ఆ శూన్యములు ఏమీ లేనటువంటి ఆ గగనమునందు కేశాలు వేలాడుతూ ఉన్నటువంటి భ్రాంతిలాగానే మిథ్యగానే చిదాకాశమునందు కనబడుతూ ఉన్నది. విచిత్రవర్ణ విగుణ శూన్యే చ వితతాకృతి జడస్పందోత్పాతమయీ శక్రచాపలతే వఖే. ఇంకా కూడా ఈ అవిద్య అనేటువంటిది విచిత్రమైనటువంటి వర్ణాలతో రంగులతో కూడుకొని ఉన్నది, గుణమి లేనిదే అయ్యున్నది. శూన్యమునందు విశాలమైన ఆకారాన్ని ధరించినది. ఇక జడస్పందము చేత అసలు కదలిక లేనటువంటి జలస్పందము చేత నీటి యొక్క చలనము చేత అనేక కీడులను కలిగించేటువంటిది అయ్యుండి ఆకాశమందలి ఇంద్రధనుసును పోలి ఉన్నది. అంత ఇంద్రధనుసు రాబోయే ముందు అక్కడ ఏ రంగులు లేవు. మరి వచ్చిన మరి కాసేపటికి ఆ కనిపించినటువంటి ఇంద్రధనుసు లేకుండా పోయినట్లుగానే, లేకనే ఉన్నట్లుగా కనబడి లేకుండా పోయేదానిలాగానే ఉంటుంది. జడకల్లోల బహుళ కలుషోల్లాస ఫేనిలా చక్రవర్త క్షయమయీ ప్రావృషీవ తరంగిణి. ఇంకా కూడా ఈ అవిద్య అనేటువంటిది జలతరంగాల చేత నిండిపోయినటువంటి మలిన విలాసము అనే నురుగుతో కూడుకున్నదే ఉత్పత్తి నాశము అనేటువంటి చక్రావర్తములు, అంటే ఆ సర్కిల్లాగా కనబడేటువంటి ఆవర్తాలు, చుట్టూ కూడా చక్రం యొక్క ఆవర్తాలులాగానే సుడిగుండాలు కలిగి ఉన్నటువంటి వర్షాకాలపు నదిలాగానే కనబడుతూ ఉన్నది. అనారతవభూన్య జగన్మృగన దిశత రజో రాశి మయి రూక్ష శవభూరివ దుర్భగ. ఇంకా కూడా ఈ అవిద్య నిరంతరము కూడా ప్రవహించేటువంటి శూన్యములైన జగత్తులు అనే అనేక మృగతృష్ణా నదులు కలిగినది అయి ఉన్నది. అంటే ఎండమాములు లాగానే లేనటువంటి నీటిని కనిపించే విధంగానే ఉన్నది. అలాగే ఈ శూన్యములైన జగత్తులు అనేటువంటివి లేవు. లేకపోయినా సరే అవిద్య అనేటువంటిది నిరంతరం అజ్ఞానము నిండిపోయి ఆవరింపబడి ఉండడం వల్ల లేని జగత్తులు, మరి మృగతృష్ణా జలాలు ఎండమాములలో నీళ్లు ఉన్నట్లుగానే ఈ ధూళి ఈ రజోగుణాల యొక్క రాశి చేత నిండింపబడినది అయినా కర్కశమైనటువంటి శ్మశాన భూమిలాగానే అశుభమై వెలయుచూ ఉన్నది. అంతం ప్రాప్నోతి నయథా చిరం స్వప్నపురే చరన్ జాగ్రదాఖ్యే స్వప్నపురే తథైవాస్మిన్ చిరం చరన్. అదే కలయ అనుభవానందు స్వప్నపురమున చిరకాలము సంచరించినప్పటికీ కూడా మనుజుడు దానిని అంతా కూడా ఎలా పొందజాలడు, అట్లాగే ఈ జాగ్రత్త కూడా స్వప్నపురమున చిరకాలమున సంచరించినప్పటికీ కూడా దీని అంతాన్ని పొందజాలడు కదా. యాని సంకల్పజాలాని అంటే ఇప్పుడు కలలో అనుభవించినటువంటి పురాలు వస్తువులు ఇవన్నీ కూడా మెలకువలు వాడు పొందలేనట్లుగానే ఈ జాగ్రత్త అనబడేటువంటి విషయం అనేది కూడా స్వప్నముతో సమానమే. ఆ యొక్క జాగ్రత్త అనబడేటువంటి ఈ స్వప్నపురమున చిరకాలము సంచరించినప్పటికీ జాగ్రత్త అనే దాని యందు చేరిస్తూ ఉన్నప్పటికీ కూడా దాని అంతాన్ని మాత్రం, దాని యొక్క ముగింపుని పొందలేడు. దాని యొక్క జాగ్రత్త యొక్క ముగింపేంటి? జ్ఞానమే కదా. యాని సంకల్పజాలాని ప్రతిష్టామాగతాన్యలం త్వక్తైత దృశ్యజాలస్తా దేహానం దృఢచేతసాం. ఈ దృశ్య ప్రపంచమున ఉన్న దేహములు అను మరణకాలమున త్యజించేసేటువంటి జీవులకు అటువంటి మరణ సమయమున ఈ జగదాకారముతో నిండిపోయినటువంటి ఈ దృఢ చిత్తమందు ఈ దృఢీభూతములైనటువంటి ఏ దృఢ సంకల్ప సమూహాలు ఉన్నవో అవే ఈ జగత్తు అనే దేహాది రూపాలుగా లెస్సగా ప్రతిష్టను పొంది ఉన్నవి.
స్థితాని తాని చిద్వ్యోమ కోశరత్నాన్య సంకటం విమానపుర భూమ్యాదే రూపేణేత్తం స్థితాత్మన. మనస్సు యొక్క సంకల్పాలే చిదాకాశము అనేటువంటి కోశమందు రత్నాలులాగానే ఉన్న ఈ విమాన నగరము భూమి మొదలైనటువంటి రూపాలతోటి ఇలాగా స్థితిని పొంది ఉన్నవి. తాన్యేవ సిద్ధ పద్మాని వ్యోమ్ని భాంతి పరస్పరం అదృష్టాన్యప్యసంఖ్యాని సుపలబ్ధాన్య సంత్యపి. ఇంకా కూడా ఆ మనసు యొక్క సంకల్పాల చేత అసంఖ్యాతములు కూడా లెక్కలేనన్నివి కనబడకుండా ఉన్నప్పటికీ అవన్నీ కూడా విద్యమానములయ్యే ఉన్నవి. కానుపింపకయున్నప్పటికీ కూడా అవి కనబడుతూనే ఉన్నవి. బాగా చూడబడినప్పటికీ కూడా వాస్తవానికి లేకయే ఉన్నవి. అగు ఆ సిద్ధలోకాల రూపమున ఆకాశమున పరస్పరము కూడా ఒకదానికొకటి కనబడుతూ ఉన్నవి. సువర్ణమణి మాణిక్య ముక్తావనిమయాని చ భక్ష్యభోజ్యాన్యపానాఢ్య రసాయన సారాంసి చ విచిత్ర సన్నివేశాని విచిత్ర విభవాని చ సర్వత్తుగుణ రమ్యాణి సర్వకామమయాని చ. ఆ సిద్ధలోకాలు బంగారము, మణులు, మాణిక్యాలు, ముత్యాలతో నిండిపోయినటువంటి భూమి చేత నిండింపబడినవి అయి భక్ష్యము, భోజ్యము, అన్నము, పానము మొదలైన వాటి చేత నిండింపబడి అమృత సరస్సులతో కూడినవి అయి మధ్యము ఇంకా మధుకరమైన పదార్థాలు, మద్యము, దధి అంటే పెరుగు, నెయ్యి వీటి చేత పూర్ణములైనటువంటి కాలువల చేత శోభించేటువంటివి అయ్యుండి చంద్రబింబము వంటి ఆకారము కలిగినటువంటి స్త్రీలు కూడా కలిగి ఉన్నవి. సమస్త ఋతువులందు కూడా సర్వ విధాలైనటువంటి పుష్పాలు, చిగురులు, పల్లవాలు, ఫలాలు యుక్తములు అయినటువంటి నదీ ప్రవాహముతో కూడి ఉండేటువంటివి, పలు విధ లీలల చేత చెంచలలు అగు వనితల చేత నిండిపోయినటువంటి గృహాలు కలిగినవి, ఎల్లవేళలా కూడా సదా సంకల్పమాత్రము చేత ప్రార్థించేటువంటి సమస్త ఐశ్వర్య సమూహాల చేత కూడా వ్యాపింపబడి ఉన్నటువంటివి. మరికొన్ని అయితే సువర్ణములాగాను, మరికొన్ని అమృతములాగాను, ఇంకా దేదీప్యమానమగు రూపాలు కలిగినది జలములతో నిండిపోయి ఉన్నటువంటి ప్రాణులు కలిగి ఉన్నవే అలరారుచూ ఉన్నవి. అలాగే కొన్ని సిద్ధ ప్రదేశాలు స్వతంత్రంగా కూడా చీకటి ప్రకాశాలతో కూడి ఉన్నవి. నిరంతరము కూడా ఆనందములతో నిండిపోయి కనబడుతూ ఉన్నవి. మరికొన్ని అయితే దూదిలాగా తేలికగా ఉండడము చేత ఆ గాలి ద్వారా, వాయువు ద్వారా వాయువు యొక్క అభీష్ట స్థానానికి కొనిపోబడుచూ ఉన్నవి. కొన్ని అయితే కల్పనను అనుసరించి క్షణములోనే ఉత్పన్నము కావడము, వినాశము కలిగి ఉండడము కలిగినవి అయి ఉన్నవి. కొన్ని అయితే అనేక ఉత్తమములైనటువంటి అన్నముల చేత, మరే పానము చేసేటువంటి రసముల చేత కూడి ఉన్నవే. ఈ యొక్క ముసలితనము, మరణము లేనటువంటివి అయి వర్తిస్తూ ఉన్నవి. ఇంకా కూడా ఈ సిద్ధుల యొక్క స్థానాలు విచిత్రమైనటువంటి సృష్టుల చేత, విచిత్రమైన వైభవాల చేత నిండింపబడి సమస్త ఋతువుల యొక్క గుణముల చేత కూడా రమ్యములై సమస్తమైనటువంటి కామినులతో, సమస్త కోరికలను తీర్చేటువంటి కామినులతో కూడి ఉన్నవై వెలయుచూ ఉన్నవి. తాని సంకల్పజాలాని కిల కళ్యాణకారతః స్థిరాణం మనసాం భిత్తి కథమేవం భవేత్తు సా. అవి అన్నీ కూడా సంకల్ప సమూహాలే అగుతూ ఉన్నవి.
శుభకారకములైనటువంటి శాస్త్రోక్తంతో కూడినటువంటి సత్కర్మలు, ఉపాసనలు మొదలైనటువంటి ఫలరూపమందు ఆయా లోకం యొక్క ఆకారంగాను, ఆయా భోగ్యాలు అయినటువంటి ఆకారంగాను అయిన స్థిరమైనటువంటి మనసు యొక్క పరిణామమై దాని యొక్క మార్పే అయ్యున్నవి. కాకపోతే ఈ స్థూలమగు గోడకి, అంటే ఈ స్థూలమైనటువంటి భిత్తికి ఇటువంటి విచిత్రమైనటువంటి పరిణామము, మార్పు అనేటువంటిది ఎలా సంభవిస్తుంది? నాణ్యత్కించిన నామేహ బ్రహ్మమాత్రమయాత్మనే సంభవత్యంగితే నైతదచ్యుతామస్తు కిమ్మయం. ప్రియుడవకు ఓ రాజా, ఈ స్వప్నము ఈ మానసికమైనటువంటి కోరికల యందు సమస్త పదార్థాలు కూడా మనస్సు యొక్క మార్పులే అగుచు ఈ చిన్మాత్ర సత్తా రూపములే కానబడుచు ఉన్నందున ఈ సమస్త జగత్తు కూడా బ్రహ్మమాత్రముతో నిండిపోయినదియే తప్ప ఇతరమైనది ఒకంతైనా కాకుండా ఉన్నది. ఆ విధంగా అట్లు బ్రహ్మముతో నిండిపోయినది కనుక కాకపోతే ఈ జగత్తు మరి దేని చేత నిండి ఉన్నదో నీవు తెలియజేయు. సర్గాదావేవ సర్గాది కించనాపీదమస్తినో కారణాభావత్తస్తేన జగత్కిమ్మయి జగత్కిమ్మయమస్త్విధం. ఇప్పుడు ఈ సృష్టి పంచభూతాలతో నిండిపోయి కనబడుతూ ఉన్నప్పటికీ కూడా, ఈ సృష్టి అంతా ఆకాశ వాయువు అగ్ని జల పృథ్వులతో నిండిపోయినట్లుగా కనబడుతూ ఉన్నప్పటికీ కూడా, ఈ సృష్టి ప్రారంభమునందు ఏ విధంగా అంటే మరి సదేవ పోమ్యేదమగ్ర ఆసీదేకమేవాద్వితీయం అంటే ఈ జగత్తుకి పూర్వము కూడా ఏకమై ఉన్నది, రెండవది లేనిదియే అయి ఉన్నది. సద్రూపమైనటువంటి బ్రహ్మము మాత్రమే ఉన్నది. అంటే ఇక్కడ ఏమై ఉన్నది అంటే ఈ యొక్క స్ఫురణను బట్టి ఈ జగత్తుకు పూర్వము ఏకమై ఉన్నది, రెండవది లేనిదియే అయ్యున్నది, సద్రూప బ్రహ్మము మాత్రమే అంశము కలిగినది. ఇటువంటి మొదలైన స్ఫురణలను బట్టి, ఇలా కనబడడాన్ని బట్టి ధూప ఈ యొక్క అంటే ఈ సృష్టి ఆది యందు సద్రూప బ్రహ్మము కంటే వేరుగా ఏదీ లేని కారణము చేత, ఇక ఆ కారణము యొక్క అభావము చేత కూడా ఈ జగత్తు ఇక దేని చేత పరిపూర్ణమై ఉండగలుగుతుంది? సంకల్పంతే నిరంతాని కిలతాని యథా యథా చితౌ తథా తథా భాంతి కేవాత్రావద చిత్రత. అత్యంత అసద్రూపాలే అయినప్పటికీ కూడా, అంటే మొత్తము అసత్తుతోనే నిండిపోయి ఉన్నప్పటికీ కూడా, ఏ ప్రకారమైతే ఏ విధంగా అయితే ఈ యొక్క ఆది అంతము లేనటువంటి అనంత జగత్తులు అన్నీ కూడా వాని అందలి భోగ్యమైనటువంటి పదార్థములు కూడా మనసు చేత సంకల్పించబడుతూ ఉన్నవో, ఆ ప్రకారంగానే అవి అన్నీ కూడా చైతన్యమునందే కనబడుతూ ఉన్నవి. అలాంటప్పుడు ఇక ఇచ్చట విచిత్రము అనేటువంటిది ఏమన్నా ఉన్నదా చెప్పండి? ఎలాగంటే ఈ స్వప్నము మొదలైనటువంటి వాటి యందు మిగుల అసత్తైనటువంటిది కనబడుచూ ఉన్నది కదా. ఇదానీమపి హే సాధో త్వమప్యన్యేపి కేపివా తీవ్ర సంవేద సంకల్ప నగరాన్యేవ మేవఖే కుర్వంత్యేక రసాభ్యాసాధ్యదినామాయదృచ్ఛయా తత్తానేదం వపుస్త్యక్త్వా ప్రాప్నువంత్య చిరేణఖే. ఓ సాధు, ఇప్పుడు కూడా మీరైనా లేకపోతే మరి ఎవరైనా ఈ తీవ్రమైనటువంటి సంవేగముతో కూడినటువంటి సంకల్పము చేత ఏకరసాభ్యాసము ఒకటే అయినటువంటి ఏకరసమే అభ్యాసము చేసేటువంటి, అంటే ఒకే పదార్థమునందలి చిత్తం యొక్క ఏకాగ్రత అంటే చిత్తేకాగ్రత ఐక్యత రూపమైనటువంటి అభ్యాసము చేత ఐంధవ న్యాయాన్ని, ఆ యొక్క ఐంధవులు అనుసరించినటువంటి న్యాయాన్ని అనుసరించి తమ
కోరిక వచ్చినట్లుగానే ఆకాశమున నగరాలను నిర్మించగలరు. ఇంకా కూడా ఈ శరీరాన్ని వదిలివేసి తమ యొక్క సంకల్పిత పదార్థాన్ని శీఘ్రముగా చిదాకాశమునందే పొందగలుగుతారు. యస్త్విదం కల్పితం చ ద్వే వస్తుని అనువర్తతే స్వర్గాది వదవాప్నోతి ప్రాప్నోత్యేవైక మేఘదిహి. ఎవడైతే పూర్వకాల ఉపాసన సిద్ధమైనటువంటి ఈ యొక్క ప్రపంచము కూడా, స్వసంకల్పిత ప్రపంచము కూడా, తనకు తాను కల్పించుకున్నటువంటి ప్రపంచం కూడా ఈ రెండు ఉన్నవి అనేటువంటి దృఢబుద్ధి కలిగి ఉంటాడు. అతడు ఈ యజ్ఞకర్త స్వర్గాన్ని పొందినట్లుగానే క్రమంగా రెంటిని కూడా పొందగలుగుతాడు. అలా కాకుండా ఆ రెంటిలో ఒకటియే సత్యము అనే దృఢబుద్ధి కలిగిన వాడు ఎవడైనా ఉంటే ఆ ఒక్కదానినే పొందుతాడు. సిద్ధాః సదా విభాంత్యేవం యదాంతః కల్పనావశాత్ నరకాదీని దుఃఖాని తదైవ భాంతి కల్పనాత్. మనం ముందుగా తెలియజేసుకున్నట్లుగానే ఈ సిద్ధుడు మొదలైనటువంటి ఈ సిద్ధుల యొక్క లోకాలు మనసు యొక్క దృఢ సంకల్పము చేతనే ఎల్లవేళలా ఎలా కనబడుతున్నదో అలాగే ఈ నరకము మొదలైనటువంటి దుఃఖాలు కూడా కల్పన చేతనే కనబడుతూ ఉన్నవి. కానీ ఉపాసనా ఫలము దాని అందలి సత్యత్వ బుద్ధి వలనను దృఢమైన అభ్యాసం వలనను జనులకు సత్యంగా కనబడుతూ ఉన్నది. పుణ్యఫలము అభ్యాసము లేకున్నప్పటికీ కూడా ఆస్తిక్య బుద్ధి వలన అనుష్ఠానం వలన సత్యంగా దృఢపడుతూ ఉన్నది. అదే పాపఫలమైతే ఆస్తిక్య అభ్యాసము లేకపోయినా పాపం యొక్క ఆచరణ మాత్రము చేతనే సత్యంగా దృఢపడుచూ ఉన్నది. ఇంతే కానీ వాని అందలి భేదము మరొకటి కాదు. యద్యత్ సంవేద్యతే కిం చిత్త తదాప్యనుభూయతే సతివా సతి దేహేస్మిన్ దేహ ఏవ మనోమయః. మనుజుడు దేనిని సంకల్పిస్తాడో దానిని ఈ దేహము ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ కూడా దానిని తప్పక అనుభవిస్తాడు, సంకల్పించినటువంటి ప్రతి దానిని కూడా అని చెబుతూ, ఎలాగంటే ఈ దేహమంతా కూడా ఏమై ఉన్నది, మనస్సుతో స్మరణతో నిండిపోయి ఉన్నటువంటిది దేహమంతా. జీవస్త్యజతి యద్భావే ఏకాం దేహమయీం ధియం తద్భావైకమయీ మన్యామాసు తత్రైవ పశ్యతి. జీవుడు ఏ భావముతోటి ఒక దేహాన్ని వదిలివేస్తాడో అవే భావాలతోటి మరొక దేహాన్ని ఆ చిదాకాశమునందే శీఘ్రముగా చూస్తాడు. అంటే ఏ భావంతో కూడుకొని ఉన్నప్పుడు జీవుడు తన యొక్క దేహాన్ని వదిలివేస్తాడో కేవలము ఆ భావముచే నిండిపోయినటువంటి మరొక దేహాన్ని అతడు అక్కడే అంటే ఆ చిదాకాశమునందే వెంటనే చూస్తాడు. శుభాసం విచ్చు భాల్లోకాన్ సంపశ్యత్ప శుభాన్ ఖాత్మకానేవ చిరం వాను భవత్యపి. పుణ్యము వనర్చేటువంటి ఆ యొక్క చిదాకాశముతో నిండిపోయిన ఈ జీవ సంవిత్తు చిదాకాశములతో నిండిపోయినటువంటి శుభలోకాలను, అలాగే పాపము చేసేటువంటి జీవ సంవిత్తు చిదాకాశములతో నిండిపోయినటువంటి అశుభలోకాలను చూస్తూ ఉన్నది. ఇంకా చిరకాలము కూడా దానినే అనుభవిస్తూ ఉన్నది. శుద్ధ పురాణ్యేవ పశ్యత్యనుభవస్త్యపి చిదశుద్ధాని రూపాణి దుఃఖాని నరకేష్వతి. కర్మ ఉపాసనాదుల చేత శుద్ధమైనటువంటి జీవ చైతన్యము సూక్ష్మములైనటువంటి సిద్ధుల యొక్క పురాలను చూస్తూ ఉన్నది. అంతేకాదు అనుభవిస్తూ కూడా ఉన్నది. అలాగే పాపం యొక్క ఆచరణ ద్వారా అశుద్ధమైనటువంటి జీవ చైతన్యము నరకము మొదలైనటువంటి దుఃఖాలను చూస్తూ వాటినే అనుభవిస్తూ ఉన్నది.
అనే చెబుతూ ఘోర్నత్పాషాణయమలగరి చక్రకపేషణం తత్రాంధకోపపతనం పునరుద్ధారవర్జితం తప్తాయః పరుషశ్లేషశ్చ మిచ్చమితి మజ్జనం బృహత్కటకటాశబ్దశస్త్రయంత్ర నిపీడనం. పాపము యొక్క ఆచరణ వల్ల అశుద్ధమైనటువంటి జీవ చైతన్యము నరకములయందు పడుతూ తిరుగలిలాగానే తిరుగుచూ ఉండేటువంటి పర్వత ఆకారము వంటి 2 చక్రాల మధ్య నలిగిపోతూ ఉండడము, చీకటితో నిండిపోయినటువంటి నూతుల యందు పడి మరలా అక్కడ నుండి లేవదీయబడకుండా ఉండడాన్ని అనుభవిస్తాడు. ఇంకా కూడా అతి భయంకరమైనటువంటి శీతలము చేత శిలారూపాన్ని పొందినటువంటిది దేహమును భూతాలు పిశాచాదుల చేత నిప్పుల చేత కూడా పరిపూర్ణమైనటువంటి జలరహితమైనటువంటి నీరు లేని అనంత మరు ప్రదేశమున పదికుని రూపమును పొందినటువంటిదే బాటసారి రూపాన్ని పొందినటువంటి తన యొక్క శరీరాన్ని మిగుల సంతప్తములైనటువంటి బాణ సమూహాల యొక్క కఠోర వర్షములాగానే భయంకరమైనటువంటి భస్మరహితములైనటువంటి ఆ యొక్క కొరువుల చేత ఆ అంగారపు నిప్పుల చేత నిండిపోయి ఉన్నటువంటి మేఘాల నుండి పడుచూ నిప్పుల వర్షాన్ని ప్రవహిస్తూ ఉండగా శిలలు చక్రాలు ఖడ్గాలతో నిండిపోయినటువంటి నదులు కలిగిన ఆకాశమందలి సంచారాన్ని వక్షస్థలము పైబడిన మేఘం యొక్క ఆకారములకు గండ్రగొడ్డళ్ళ చేత వనర్పబడినటువంటి ఆ యొక్క వక్షస్థల భేదనాన్ని కాలినటువంటి లోహాలు ఆ ఇనుప విగ్రహాదులను కౌగిలించుకొనుటను సలసల కాగుతూ ఉండేటువంటి ద్రవీభూతమైన ఇనుమునందు కూడా శబ్దసహితముగా మునగటము, మహా కటకటా శబ్దాల చేత కూడినటువంటి శాస్త్రయంత్రాల చేత బాధింపబడటం కూడా అశుభమైనటువంటి సంవిత్తు కలిగిన ఆ యొక్క అవిద్యతో కూడిన అజ్ఞానముతో ఉన్నటువంటి చెడు జ్ఞానము కలిగినటువంటి పాపులు నరకముల యందు ఆ విధంగా అనుభవిస్తారు. చక్రవజ్ర గదా ప్రాస శూలాసి శరవర్షణం శాల్మలి గ్రహణం పాశం కుశక్తి శతతోధనం స్వభ్రాబోలు కలికితం జనౌఘా ముసలాహతం శిరః కరఖుర రస్కంద ఖండోత్కాగృధ్ర మండలం. ఇంకా కూడా అటువంటి పాపులు నరకముల యందు ఉంటారు. చక్రము, వజ్రము, గదలు, ప్రాసలు అంటే ఈటెలు, శూలాలు, ఖడ్గాలు, బాణాల యొక్క వర్షమును, కమ్ముళ్లతో ఉన్నటువంటి వృక్షాలను కౌగిలించుకోవడము, పాశము చేత బంధింపబడము, భయంకరములైన అనేక శక్తి మొదలైనటువంటి ఆయుధాల చేత ఛేదింపబడము, కాగిన ఇసుకను మోయుచు ఆ భారము చేత క్రిందబడటము, పాతాళమున మునుగటము, దీపము యొక్క ఆకారమున ప్రచన్నమైనటువంటి కొరివి యొక్క అగ్ని వలన కలిగేటువంటి భయమును, గొప్ప కాకుల చేత బాధింపబడము, శరీరము ఛేదించి వేసినట్టు భయంకరములైన నిప్పు కణికల యందు ప్రవేశించుటను, బాణము, శక్తి, గద, ప్రాస, భుసుండి, చక్రము మొదలైనటువంటి ఆయుధాల చేత బాధపడము, ఆకలి చేత క్షోభ నొందినటువంటి ఆ క్రూరమైన ప్రేత సమూహాల చేత పరస్పరము ఒకరినొకరు చేయబడినటువంటి అవయవాలు చర్వణము, అంటే ఒకరి అవయవాలు ఒకరు నమలడము, తాళ వృక్షాల కంటే కూడా ఎత్తైనటువంటి ఉన్నత ప్రదేశాల నుండి కఠినమైన శిలా ప్రదేశాల మీద క్రిందపడి ద్రోయబడటము, రక్తము, మలము, చీము మొదలైనటువంటి వాని యొక్క అపవిత్రమైనటువంటి పంకముతో, అంటే మలినమైనటువంటి బురదతో కూడిన నదుల్లో ఉన్నటువంటి నదులందలే సంకటాన్ని, శిలలు, ఆ యొక్క కత్తులతో నిండినటువంటి రాళ్ళు, కత్తులతో నిండినటువంటి ఏనుగులు,
గుర్రాలు యొక్క పాదములు అనేటువంటి శిలల చేత త్రొక్కబడము, గోతుల వంటి ప్రదేశాల యందు గ్రుడ్లగోబల చేత వనర్పబడినటువంటి ఆ గ్రుడ్లగోబల చేత పొడిపించుకోవడము, దేహ విధారణమును, జనన సమూహము చేత అనేకమైనటువంటి జన సమూహము చేత రోకళ్ళ చేత కొట్టబడము, మరి తలలు, చేతులు, కాళ్ళు కూడా ఖండించబడము, అతి ఆసక్తములైనటువంటి గృద్ర పక్షుల చేత బాధింపబడము అనేటువంటి దానిని ఈ యొక్క అశుభ కర్మ ఫలితముగా అనుభవిస్తారు అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.